విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వీరిద్దరూ వివాహ బంధంలో అడుగుపెట్టారు. అఫిషియల్గా వీరిద్దరూ భార్యాభర్తలయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా ఒక ప్యాలెస్లో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం అయితే జరిగింది. ఈ వివాహానికి అతిరథ మహారథులు చాలామంది వెళ్ళి నూతన వధూవరులను అయితే ఆశీర్వదించారు. ఒకే రోజు రెండు పద్ధతుల్లో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం అయితే జరిగింది. ఉదయం 10 గంటల 10 నిమిషాల ముహూర్తంలో హిందూ సాంప్రదాయం ప్రకారంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మెళ్ళో తాళి కట్టడం జరిగింది. అలాగే సాయంత్రం 4 గంటల 30 నిమిషాల సమయంలో రష్మిక కడువ సాంప్రదాయ పద్ధతిలో వారు మళ్ళీ వివాహం చేసుకోవడం జరిగింది. ఈ కడువ సాంప్రదాయం అనేది కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ కడువ సాంప్రదాయంలో పురోహితులు అయితే ఉండరు. ఎందుకంటే ఈ కడువ సాంప్రదాయాల్లో వాళ్ళు చేసుకునేటువంటి వివాహాలు, ఈ సామాజిక వర్గం ఏదైతే ఉందో కడువ అనేటువంటి సామాజిక వర్గం, ఇది కూర్గు ప్రాంతంలో ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి సామాజిక వర్గం. వారు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇదే ఆచారాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే గతంలో వారు కొండ ప్రాంతాల్లో ఎక్కువగా జీవించేవారు. అప్పట్లో పౌరోహితులు ఎవరైతే ఉన్నారో పౌరోహిత్యం చేసేవారు, వారు కొండ ప్రాంతాలకు పైకి వెళ్ళి అక్కడ వివాహాలు చేసేటువంటి పరిస్థితులు కాస్త తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ కడువ సాంప్రదాయ పద్ధతిలో వివాహాలకి అక్కడ పూజారి అయితే ఉండడు. కాబట్టి 4 గంటల 30 నిమిషాలకి విజయ్ దేవరకొండ, రష్మిక వీరిద్దరూ మళ్ళీ కడువ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ సాంప్రదాయం అయితే కాస్త హిందూ సాంప్రదాయానికి కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ కొడవ సాంప్రదాయ పద్ధతిలో కనుక చూసుకున్నట్లయితే వధువు ధరించేటువంటి వస్త్రధారణ కాస్త భిన్నంగా ఉంటుంది. దాంతోపాటుగా అరటి బందులు 4 పెడతారట. వధువు తరపున కాకుండా వరుడు తరపున ఉండేటువంటి వరుడు ఎవరైతే ఉన్నారో అంటే విజయ్ దేవరకొండ ఒక కత్తిని ధరించి ఆ 4 అరటి బందుల్ని కూడా ఒకటేసారి నరకాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఆ వార్తల్లో వాస్తవం ఉందో లేదని